అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గణేశాయ నమః. మాఘమాసం అతి పవిత్రమైన రోజైనటువంటి వసంత పంచమి, శ్రీ పంచమి రోజున ప్రతి సంవత్సరం జరిగే పూజల్లో వార్షిక పూజకి సందర్భంగా సరస్వతి పూజ, అలాగే లక్ష కలముల పూజ కార్యక్రమం మరి ఈరోజు 13, 14, 15 తారీఖులు 3 రోజులు కూడా సప్తనదీ జలాలతో గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి నదుల యొక్క పుణ్యతీర్థాల యొక్క సప్తజలములు తీసుకొచ్చి మరి మన విఘ్నేశ్వర స్వామి వారికి సప్తనదీ జలాభిషేకం చేయటం జరిగింది. అలాగే తదనంతరం ఇప్పుడు గరిక పూజ, లక్ష గరిక పూజ జరుగుతుంది. తర్వాత రేపు శ్రీ పంచమి, సరస్వతీదేవికి అతి పవిత్రమైన రోజు అయినటువంటి శ్రీ పంచమి రోజున లక్ష కలముల పూజ రేపు జరుగుతుంది. ఈ లక్ష కలముల పూజ యొక్క విశేషం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు ఉంటేనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఆ మహామాత యొక్క, ఆ సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షంలో ప్రతి విద్యార్థికి కూడా ఉండాలని మరి ఆదిమూల గణపతి అయినటువంటి మన నారికేళ్ల స్వామివారి ఒక్క నారికేల సమర్పించినంత మాత్రమే కోరిన కోరికలు తీర్చేటువంటి మన ఆదిమూల గణపతి అయినవేళ సిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో మరి లక్ష కలమల పూజ రేపు జరుగుతుంది. ఆ కలమలని 15వ తారీఖున ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు విద్యార్థులు మన జిల్లా నుంచే కాకుండా మన ఈ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి భక్తులు తండోపతండులుగా వచ్చి ఈ పెన్నులను తీసుకుని రేపు రాబోయే ఎగ్జామ్స్ లో, అలాగే వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవునా అక్కడ దానికి సంబంధించి అంటే ఈ కలం పట్టుకెళ్ళి స్వామివారి సన్నిధిలో అభిషేకం చేసినటువంటి సరస్వతీదేవి కరుణా కటాక్షం కలిగినటువంటి శ్రీ పంచమి రోజున ఈ పూజ చేసి ఈ పెన్నులు ఇవ్వటం వల్ల ఆత్మస్థైర్యంతో ఏ ఇంటర్వ్యూ కానివ్వండి లేకపోతే ఎగ్జామ్ కానివ్వండి వెళ్ళి మరి వారు ఉన్నత స్థానానికి మొదటి మెట్టుగా ఈ కలం తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతే ఏదైతే వారు భక్తులు కోరుకుని ఇక్కడికి వస్తున్నారో అంతే విధంగా మేమందరం కూడా ఇక్కడ దేవస్థానం వారు, అలాగే ధర్మకర్త మండలి సభ్యులు, మేము అందరం కలిపి ఈ భక్తుల యొక్క సహాయ సహకారాలతో మరి పెన్నులన్నీ కొనుగోలు చేయటం జరిగింది. మరి ఈ పెన్నుల వితరణ కార్యక్రమం రేపు పెన్నుల వితరణ కార్యక్రమం ఎల్లుండి 15వ తారీఖు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్వామివారి యొక్క చింతన చేసినటువంటి ఈ పెన్నును తీసుకుని వెళ్ళి వారి స్వామివారి కరుణ కటాక్షంతో వారి పరిస్థితికి వెళ్తారని మేము కోరుకుంటున్నాం. గణపతిం భవామహే కవిం కవీనామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్వన్మన్నోతభస్తే రసాదనం గణపతి ఆసీత్వచన సిద్ధిరస్తు. అయ్యా, 50 మంది భక్తులకి కూడా శ్రీ అయినవిల్లి సిద్ధివినాయక స్వామి వారి ఆశీస్సులతో స్వామివారికి ప్రతి మాఘమాసంలోనూ సప్తనదీ జలముల అభిషేకము, లక్ష కలములు స్వామివారి చెంత ఉంచట కార్యక్రమం జరుగుతుందండి. ఈ సప్తనదీ జలముల అభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా విశేషం అంటే కనుక మనకి మంత్రంలోనే ఉంది, గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సింధుంగురు అని చెప్పి ఉంది. అలాంటి ఆ నదులను తీసుకొచ్చి ఆ నదులతోటి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, వాళ్ళకి మనస్సులో ఏదైనా సంకల్పం ఉంటే ఆ సంకల్పం తీరుతూ ఉంటుందండి. అలాగే మర్నాడు అంటే 2వ రోజున ఈ లక్ష కలములు స్వామివారి చెంత ఉంచి, అంటే ఇది ఎందుకు జరుగుతారా అంటే కనుక ఆ కలములు స్వామివారి చెంత ఉంచిన కలములు కనుక విద్యార్థులు పంచిపెడితే వాళ్ళ మనోధైర్యం పెరిగి ఈ విద్యాభ్యాసం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో మనోధైర్యంతో ముందుకు రాస్తారండి. అలా రాయడం వల్ల ఉత్తీర్ణతా శాతం పెరిగి వాళ్ళకి మనోధైర్యం పెరిగి పరీక్షలు ముందుకు జరుగుతూ ఉంటాయండి. అలాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ పెన్నులు పట్టుకెళ్ళి పరీక్షలు రాస్తూ ఉంటారండి. సరే, మర్నాడు అంటే 3వ రోజున సూర్య నమస్కారములు ఎందుకు చేస్తారా అంటే కనుక ఆరోగ్యం, సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాయకుడు. అలాంటి సూర్యనారాయణమూర్తికి
ఈ సూర్య నమస్కారం చేయడం వల్ల ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉంటారండి. అంటే ఆరోగ్యం ముందుంటే అన్ని మన ముందే ఉన్నట్లు లెక్క. ఆ సూర్య నమస్కారాలు అయిన తర్వాత పూర్ణాహుతి అంటే హోమం జరుగుతుంది. ప్రతినిత్యం 3 రోజులు కూడా హోమాలు జరుగుతూ ఉంటాయండి. దీనికి సంబంధించి ఆ రోజున పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి జరిగిన తర్వాత స్వామి వారికి నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చి ఆ లక్ష కలములో కూడా విద్యార్థులకు పంచిపెడుతూ ఉంటారండి. 11 మంది భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆ విద్యార్థులను తీసుకొచ్చి ఆ కలమను తీసుకువెళ్లి పరీక్షలు రాస్తే ఉత్తీర్ణత బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.